ఏమోయ్, మీ కొత్త కోడల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అవునా? కొత్త కోడలు కొత్త కాపురంలో ఎలా సర్దుకుంటుందో ఏంటో. ఏం రాసిందో కాస్త చదువు పెట్టండి. ప్రియాతి ప్రియమైన అత్తయ్య గారి పాదపద్మములకు ఆపాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ మీ కొత్త కోడలు రాయినది ఏమనగా, ఆహా, చూసారా అండి, మన కోడలికి నేనంటే ఎంత గౌరవమో, ఎంత భక్తో. మరి ఏమనుకుంటున్నావు? ఎవరు కోడలు? చిలకలూరి చిట్టమ్మ కోడలు కదా. మరి ఇంకా ఉండు, ఏం రాసిందో చదువుతాను. కాపురానికి వస్తున్నప్పుడు మీరు నాతో చెప్పిన అన్నిటినీ తూచా తప్పకుండా పాటిస్తున్నాను. కొత్త సంసారం పాలు పొంగినట్లు పొంగి పొరలాలి అని చెప్పారు. అందుకే రోజుకి 2 లీటర్లు పాలు పొంగిస్తున్నాను. పొంగి పొరలగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాము. కాకపోతే 2 నెలలకే స్టవ్ కమురు కంపు కొట్టడంతో నిన్ననే కొత్త స్టవ్ కొనుక్కొచ్చాను. పని పాట నేర్చుకోమన్న మీ మాట మీద గౌరవంతో రోజుకి 5 గంటలు దేవిశ్రీ ప్రసాద్ పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను. పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభం చేస్తాను. మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా. అందుకే మీ అబ్బాయి ఆరోగ్యం కోసం రోజుకి 1 పూట మాత్రమే భోజనం పెడుతున్నాను. భర్తను కష్టపెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఆయనతో ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను. చుట్టుపక్కల వారితో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పారు కదా. అందుకే నిన్న ఎదురింటి ఆవిడ పలకరించబోతే ఆవిడ ముఖం మీదే తలుపు వేశాను. ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీలా మారిపోయింది. డబ్బుని పొదుపు చేయాలన్న మీ మాటలు గుర్తుకొచ్చి వారానికి 1 డ్రెస్ మాత్రమే తీసుకుంటున్నాను. 2 సినిమాలు మాత్రమే చూస్తున్నాము. ఈ నెల పొదుపు చేసిన డబ్బుతో మీ అబ్బాయికి కొత్త కర్చీఫ్ తీసుకున్నాను. పతియే ప్రత్యక్ష దైవం అని మీరు చెప్పారు కదా. అందుకే నిన్న గుడికి గట్రా వెళ్లకుండా ఇంట్లోనే పూజ చేశాను. అలాగే ఆయన కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను. కాలి వ్రేలు చిట్లిపోయింది. బాగా రక్తం కూడా కారింది. కట్టు కట్టాను. త్వరగా తగ్గిపోతుంది లేండి. మీరు ఇంకా నాకు ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే వివరంగా ఉత్తరం రాసి పంపగలరు. ఇట్లు మీ కుమారుని పాదదాసి.